అండి వెల్కమ్ టు రూపా టెట్ అండ్ డిఎస్సి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. 16th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, టెట్ ఎగ్జామ్స్. సో ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్త టాపిక్స్ స్టార్ట్ చేయకండి. ఓన్లీ పాత టాపిక్స్ ఏవైతే మీరు చదివారో వాటిని మాత్రమే రివిజన్ చేయండి. అండ్ ప్రీవియస్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ రీసెంట్గా జరిగిన ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయండి. అంటే 2025లో అయిన ఎగ్జామ్స్ అండ్ 2026లో అయిన ఎగ్జామ్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మిగిలిన పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎగ్జామ్కు అంటే ఎగ్జామ్ సెంటర్కి 1 hour బిఫోరే వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు టెన్షన్ పడకండి. బిఫోర్ 1 hour ఏం చదవకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఫ్రీ అవ్వండి. ఇంకో విషయం ఏంటి అని అంటే, మీరు ఏదైతే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే టైంలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ టాపిక్ ఏదైతే ఉందంటే, ఈజీ సబ్జెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీరు తొందరగా అటెంప్ట్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ తెలుగు చేయండి. తర్వాత సైకాలజీ చేయండి. తర్వాత మీ కంటెంట్ అయినా లేకపోతే ఇంగ్లీష్ అన్నా చేయండి. తర్వాత ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ హార్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని మనం చేసినట్లయితే కొంత టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి మనం ఆలోచించి పెట్టడానికి ఎక్కువ టైం దొరుకుతుంది అన్నమాట. అందుకోసమే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టును ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. చేసుకున్నాకనే మిగిలినవి చేయండి. నేనైతే అలానే చేస్తాను కాబట్టి మీకు కూడా అలానే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, మీరు ఎగ్జామ్కి కాన్ఫిడెంట్గా వెళ్ళండి. నేనేం చదవలేదు, నాకేమి రాదు అన్న వేలో వెళ్ళకుండా మీరు కాన్ఫిడెంట్గా వెళ్తే మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు జరిగే ఈ టెట్ ఎగ్జామ్ అనేది స్కోరు తక్కువ ఉన్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అండి, క్వాలిఫై కాని వాళ్ళకు కూడా. ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ కంపల్సరీ డిఎస్సి ఉంటుంది. సో ఆ డిఎస్సిలో మనము అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రాగానే డిఎస్సికి చదవడానికి టైం సరిపోదు కాబట్టి ఈ టైంలో టెట్ అనేది మనకు స్కోర్ చేసుకోవడానికి మంచి అవకాశం అండి. మంచి మార్క్స్ స్కోర్ పెట్టుకొని పక్కకు పెట్టేసి, ఊరికే రాయకుండా పక్కకు పెట్టేసి మనము డిఎస్సి మీద ఫోకస్ చేయగలుగుతాము. ఇంకో విషయం ఏంటి అని అంటే, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఇప్పుడు మార్క్స్ పెంచుకోవడమైనా లేదు అని అంటే క్వాలిఫై అవ్వడానికైనా మంచి అవకాశము. సో మీరు క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు మార్క్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు హెవీ ఫుడ్ అస్సలు తీసుకోవద్దండి. ఓన్లీ నా సజెషన్ ఏంటంటే లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. మళ్ళీ హెల్త్ ఖరాబ్ అయిపోతే మనమే డిస్టర్బ్ అయిపోతాము, ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేము సరిగా. సో లిక్విడ్ ఫుడ్ తీసుకొని ఫ్రీగా ఎగ్జామ్కు వెళ్ళమని నా సజెషన్ ఇస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి. బాగా రాయండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. ఓకేనండి.